లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విష్ణు గాడే, అరీడ్ హాస్పిటల్స్ ఫ్రమ్ గచ్చిబౌలి. ఫిజికల్ హెల్త్తో పాటు మనకి మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, వీటి గురించి అనేక విషయాలు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. సార్, పిల్లల్లో ఎగ్జామ్ ప్రెషర్ అండ్ అకాడమిక్ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నప్పుడు పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ వాళ్ళని ఆ పిల్లల్ని ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎవ్రీ ఏజ్ గ్రూప్లో ఎగ్జామ్స్ ఉంటాయి. స్కూల్లో ఈజీ ఎగ్జామ్స్ ఉంటాయి. దెన్ యాజ్ ద ఇయర్స్ గోస్ ఆన్, ద ఇంటెన్సిటీ అండ్ ద డిఫికల్టీ పెరుగుతూ పోతుంటుంది. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎనీ సిలబస్లో ఉన్నాయి మన సిబిఎస్సి, ఐబీ, ఎస్ఎస్సి. సో పిల్లల స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ మనం చిన్నప్పుడే ఐడెంటిఫై చేయాలి యాజ్ పేరెంట్స్ అండ్ టీచర్స్. కొందరు మ్యాథ్స్లో బాగుంటారు, కొందరు లాంగ్వేజెస్లో వీక్ ఉంటారు, కొందరు సబ్జెక్ట్స్ లైక్ సోషల్ స్టడీస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంచెం ఆ ఫార్ములేషన్, కంప్యూటేషన్ రాదు. సో ఐడెంటిఫై చేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి డిఫికల్ట్ సబ్జెక్ట్స్కి దానికి సపోర్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్స్, ఎక్స్ట్రా క్లాసెస్, లేదా సమ్ అదర్ వేస్ లైక్ దట్ వేర్ వీ కెన్ సపోర్ట్ ద చైల్డ్ ఆ సబ్జెక్ట్స్లో గ్రో కానీకే. అది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం అండ్ ఇంటెలెక్చువల్ కూడా కాన్సెప్టలైజేషన్స్. ఎగ్జామ్ అప్పుడు ఈజీ అయిపోతుంది అనుకో. అండ్ ఇది లాస్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ ఉంది, చలో మనము టూ వీక్స్ 3 వీక్స్ స్పెషల్ క్లాసెస్ పంపిద్దాం, స్పెషల్ మార్నింగ్ నుంచి నైట్ ట్యూషన్ పంపిస్తే పాస్ అయిపోతాను కాదు. ఇది ముందటి నుంచి ఉండాలి, అట్లీస్ట్ 4 to 5 months ముందటి నుంచి. దాని తర్వాత ఎగ్జామ్ వచ్చేవరకు పిల్లలు ఫర్ ఎస్పెషలీ 7th class 8th class నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ యాంగ్జైటీ అండి ఈ టైంలో. ఇప్పుడు అడల్ట్స్ ఈవెన్ వీ డూ హ్యావ్ యాంగ్జైటీ సమ్ టైమ్, బట్ దట్ ఈస్ యూ స్ట్రెస్ అంటాం, లైక్ గుడ్ స్ట్రెస్. కొంచెం మోటివేట్ అవుతాము దాంతో. సో స్ట్రెస్ ఇస్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ లిమిట్స్. నౌ చాలా ఎక్కువ అయిపోతుంది, అది ఎఫెక్ట్ అవుతుంది ఫర్ ద చైల్డ్, బాయ్ ఆర్ గర్ల్, ఫిజియలాజికలీ, మెంటలీ, సైకలాజికలీ. అప్పుడు మనం డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ యాక్షన్. డాక్టర్స్ దగ్గర తేవాలి, సైకియాట్రిస్ట్, చైల్డ్ సైకియాట్రిస్ట్ ఉన్నాం, సైకాలజిస్ట్ ఉన్నాం, స్పెషల్ స్కూల్ ఎడ్యుకేటర్స్ ఆర్ స్కూల్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, వేర్ అట్లీస్ట్ వాళ్ళకి మాట్లాడి డిస్కస్ చేస్తే పిల్లలకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ వే ఆర్ వన్ ఆస్పెక్ట్ వీ కెన్ డీల్ విత్ దాట్. నౌ ఎస్, మెడికలీ ఏమైనా ఇష్యూ అవుతుంది, భయం వేస్తుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, స్లీప్ ఇష్యూస్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ వీ కెన్ స్టార్ట్ కౌన్సిలింగ్. ఫర్ నెంబర్ 1 సిబిటి చేయొచ్చు, బిహేవియరల్ థెరపీ చేయొచ్చు. దాని తర్వాత చిన్న చిన్న లో డోస్ మెడికేషన్స్, వైటమిన్స్ ఇఫ్ నీడెడ్ అదంతా చూసి అసెస్ చేసి స్టార్ట్ చేస్తాం. నౌ గోయింగ్ టు ద నెక్స్ట్ ఫేజ్, కాలేజ్ స్టూడెంట్స్లో డెఫినెట్లీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక యాంగ్జైటీ ఉంది ఎగ్జామ్. అది పాపం ఎవరు హెల్ప్ చేయలే, ఐడెంటిఫై చేయలే. సో ఒక చిన్న డౌట్ సార్, ఏంటంటే పిల్లలు కొంతమంది స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. సో పేరెంట్స్ అది అర్థం చేసుకోకుండా, అంటే పెద్ద పెద్ద స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అంటే అక్కడ ఉండే ప్రెషర్ వేరే ఉంటుంది. సో దాన్ని ఐడెంటిఫై చేసి ఒకవేళ వాళ్ళకి అంత బర్డెన్ అవుతుంది అనుకున్నప్పుడు చేంజ్ చేయడం, వాళ్ళకి అంత ప్రెషర్ పెట్టకుండా ఉండడం, ఇలాంటివి చేయొచ్చా? లేదంటే వాళ్ళే తర్వాత ఇంప్రూవ్ అవుతారు స్టడీస్లో అనుకొని సపోర్ట్ చేయడం మంచిదంటారా? మీ ఒపీనియన్. ఇది ఇప్పుడు చాలా కామన్ జరుగుతుందండి. ఇప్పుడు ఏ పాత్ తీసుకోవాలి కెరియర్లో, అందుకే కాలేజ్ స్టూడెంట్స్ వరకు వచ్చింది. కాలేజ్ స్టూడెంట్స్లో ఇప్పుడు ఏంటి, ఎగ్జామ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఇది చేయాలి, రాయాలి, పాస్ అవ్వాలి, టాపర్ అవ్వాలని తెలుసు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, కెరియర్ గ్రోత్. సో ఇంటర్మీడియట్ తర్వాత ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, బైపీసీ, ఎంపీసీ, లా, ఆర్ట్స్, ఆ డౌట్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ ఏదో తీసుకున్నాక దే ఆర్ నాట్ హ్యాపీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయికి కంప్యూటర్ సైన్స్ ఇష్టం, కానీ పేరెంట్స్ ఏమో ఏమంటారు ఏదైనా వేరే డిపార్ట్మెంట్, కెమికల్ ఇంజనీరింగ్లో వేసారు. సో ఇంట్రెస్ట్తో చదవాడు, నాకు కంప్యూటర్సే కావాలంటే నాకు ఇంట్లో వేసారు. సో వైస్ వర్స ఏదైనా ఆ ఇంట్రెస్ట్ వల్ల కూడా చదవడం వేరు, అదే ఇంకా మూడ్ స్వింగ్స్ వల్ల లేదు. కొందరు సిన్సియర్గా ఇంట్రెస్ట్గా తీసుకున్నాక సబ్జెక్ట్ డిఫికల్ట్ అవ్వచ్చు,
సో అప్పుడు అగైన్ ఇట్ బికమ్స్ వెరీ ట్రికీ. ప్యాషన్తో తీసుకున్నాడు కానీ ఆయన ఐక్యూ లెవెల్ ఆర్ దట్ డిఫికల్టీ కోర్స్ అది యూనో ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ హిమ్. మార్కులు తక్కువ వస్తుంటాయి, గ్రేడ్స్ తక్కువ వస్తున్నాయి. ఆయన క్లాస్మేట్స్ ఏమో మంచిగా పాస్ అయిపోతున్నారు సెమ్, ఈయనకేమో బ్యాక్లాగ్స్ ఉండిపోతున్నాయి. సో అక్కడ స్ట్రెస్ పెరుగుతుంది. మళ్ళీ ఏమంటారంటే లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, ప్రైడ్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి పర్సన్కి. సో దాంతో మళ్ళీ పేరెంట్స్ ఏం చేయాలంటే ఆబ్వియస్లీ వాట్ వీ కెన్ డూ ఇస్ గివ్ దెమ్ మారల్ సపోర్ట్ అండ్ దట్ బూస్టింగ్. తర్వాత ఇంకా సాడ్నెస్, డిప్రెషన్ ఇవన్నీ వస్తున్నాయంటే ఎస్ కౌన్సిలింగ్ కూడా చేస్తాము అండ్ పాజిటివ్ మోటివేషన్ ఇస్తాం టు వర్క్ హార్డ్. ఎస్ డల్ అవ్వడం, కూర్చుని ఉంటే రోజంతా పనులు కావు. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వీక్ అట్ సబ్జెక్ట్, యూనో వర్క్ హార్డ్, 2-3 hours ఎక్స్ట్రా పెట్టు దానికి. యూనో అలా సంథింగ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ మోటివేట్ హిమ్. నెగిటివ్లో ఉండి అవాయిడెంట్గా చేసి ఏ పని చేయకపోవడం కూడా సొల్యూషన్ కాదు. నౌ ఇవన్నీ కాకుండా కూడా ఉంటే ఇంకా డిప్రెషన్లో పోతే ఇఫ్ దే డోంట్ గెట్ ద రిజల్ట్ దే వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్లో చూసినాం మేము, నీట్ ఎగ్జామ్ది అయింది ఇష్యూ, తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ రాలేదనుకోండి, వాట్ ఎవర్ నేషనల్ ఎగ్జామ్ క్రాక్ చేయలే. అగైన్ దిస్ కిడ్స్ బికాజ్ వాళ్ళు ఏదో ఫ్యామిలీకి డిసప్పాయింట్మెంట్ అనుకుంటారో లేకపోతే ఒక ఫెయిలియర్ లాగా అనుకుంటారు. సో దెన్ దే గోట్ అండ్ యూనో కమిట్ ద సెల్ఫ్ హార్మ్ బిహేవియర్, సూసైడ్ అటెంప్ట్స్ చేయడం. అది ఇట్స్ వెరీ సాడ్ అండి. ఎందుకంటే అగైన్ మనం అసలు అనుకోము ఈ పిల్లలు ఇట్లా చేస్తారని. హ్యాపీగా ఉన్నారు, చదువుకున్నారు, రిజల్ట్ రాలే, సడన్లీ దే డూ సంథింగ్. ఎందుకు అంటే వాట్ వీ గెట్ ఫ్రమ్ ద పీపుల్ హూ సర్వైవ్డ్ సూసైడల్ అటెంప్ట్స్ అండి, చాలా ఏమంటారంటే మేము ఒక డిసప్పాయింట్మెంట్ లాగా ఫీల్ అయినాము, మా మదర్ ఫాదర్ బాధపడడం నేను చూడలేను. సో ఆ రీజన్తో వాళ్ళు ఈ అటెంప్ట్ చేస్తున్నారు. నాట్ బికాజ్ వాళ్ళ ఫాదర్ మదర్ నిజంగా ఏమని అంటారు. కొందరు ఎస్ ఫీల్ అవుతారు, కొందరు ఫీల్ అవ్వకపోవచ్చు, కొందరు పాజిటివ్ ఉంటారు పేరెంట్స్ కూడా. ఏం పర్లేదు బేటా, లాంగ్ టర్మ్ చేసుకో, నెక్స్ట్ 1 year తర్వాత రాయి, లేదా వేరే కోర్స్ చేద్దాం, వేరే కాలేజ్ జాయిన్ అవుదాం, అట్లా ఉంటారు చాలామంది కోఆపరేటివ్ ఫ్యామిలీస్ కూడా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దట్ పర్సన్, ద పేషెంట్ ఓపెన్గా డిస్కస్ చేయలే. వాళ్ళ తలలోనే మెదడులోనే ఊహించుకున్నారు, నా ఫ్యామిలీ చుట్టాలు వాళ్ళు బాధపడతారు, వాళ్ళు సొసైటీలో వాళ్ళ పేరు పాడవుతుంది. సో ఈ నెగటివ్ థాట్స్ వాళ్ళ ఓన్ ఇమాజినేషన్ వల్ల దే ఆర్ టేకింగ్ ద రాంగ్ స్టెప్స్. సో అందుకే ఏమంటానంటే ఎగ్జామ్స్ కాకముందు ఒక 1 month ముందు యాజ్ ఫస్ట్ అందరికీ చేయాలి ఇది అండి, యాజ్ ఫార్ as పాసిబుల్. మంచి స్టూడెంట్స్, వీక్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ అందరికీ రెగ్యులర్ జస్ట్ ఒక విజిట్ డాక్టర్ దగ్గర, జస్ట్ 1 or 2 sessions, జస్ట్ బూస్టింగ్ కోసం, కాన్ఫిడెన్స్, మొరాల్ బూస్టింగ్ ఏమైనా ఉంటే మేము కూడా ఐడెంటిఫై చేస్తాం. మేము పిల్లలతో అడుగుతాం, ఎట్లుంది, సింపుల్, ఎట్లున్నది, హెల్త్ బాగుందా, తింటున్నావా, నిద్ర వస్తుందా, కాన్సన్ట్రేషన్, ఫోకస్. తర్వాత వైటమిన్స్ యాడ్ చేయొచ్చు, టానిక్స్ యాడ్ చేయొచ్చు, కౌన్సిలింగ్ చేయొచ్చు. సో దట్ 1 month బిఫోర్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఇట్ విల్, నా ఒపీనియన్లో అట్లీస్ట్ 80% విల్ బీ యునో వీ కెన్ స్టాప్ పీపుల్ ఫ్రమ్ టేకింగ్ దిస్ ర్యాష్ డిసిజన్స్. అది మళ్ళీ రిజల్ట్ పాస్ అయినాక వాళ్ళు అటెంప్ట్ చేస్తారో లేదా సెకండరీ, కానీ డెఫినెట్లీ వాళ్ళు డిప్రెషన్కి సఫర్ అవ్వచ్చు. లేదా టీనేజర్స్ కాబట్టి 18-19 దే స్టార్ట్ అగైన్ స్మోకింగ్, దే స్టార్ట్ డ్రింకింగ్. సో ఇవన్నీ నెగటివ్ బిహేవియర్స్ దే స్టార్ట్. సో దాంతో వాళ్ళ లైఫ్ కూడా అడిక్షన్లో రాంగ్ వేలో వెళ్తూ ఉంటుంది. సో ఇట్లాంటి జనాలకు మనం ఐడెంటిఫై చేయాలి ముందే. సో ఐ బిలీవ్ 1 month బిఫోర్ అందరి పిల్లలకి జనరల్ కౌన్సిలింగ్, అది కాలేజ్ వాళ్ళు ఆర్గనైజ్ చేయవచ్చు కౌన్సిలర్స్తో, లేదా పేరెంట్స్ క్యాన్ గెట్ ద చిల్డ్రన్ టు ద హాస్పిటల్ అండ్ దెన్ విల్ డూ ద రెస్ట్ అండి. ఓకే, సో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి స్టూడెంట్స్కి, అలాగే టీనేజర్స్కి, అడల్ట్స్కి అందరికీ కూడా అంటే వాళ్ళకున్న సివియర్ స్టేజ్ ఏంటి అండ్ నార్మల్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకున్న డౌట్స్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.